సెకండ్ మేజర్ ఫ్యాక్టర్ 2 ఫండమెంటల్స్. బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ అంటేర్ అమరావతి. బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఏమేమి ఉంటాయి? ఫస్టు వాటర్ మేనేజ్‌మెంట్, ఫ్లడ్ మేనేజ్‌మెంట్. ఒక వర్షాలొచ్చినా గానీ, ఫ్లడ్స్ వచ్చినా గానీ, బ్లాక్ కాటన్ సాయిల్ ఎక్కువ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది అమరావతి. సో, మీకు వాటర్ గనక సరిగ్గా దాన్ని మేనేజ్ చేయకపోతే ఆబ్వియస్లీ అమరావతి మునిగిపోయింది అది ఇది అని చెప్పి మళ్ళీ ఇదే జనాలు మళ్ళీ మొదలుపెడతారు. కానీ వాళ్ళు మర్చిపోయేది ఒకటే. హైదరాబాద్‌లో జూబ్లీ హిల్స్‌లో, బంజారా హిల్స్‌లో 2 ఇంచ్, 3 ఇంచ్ వాటర్ వస్తే మొత్తం గ్రైండింగ్ హాల్ట్ 4 గంటలు. ఓకే. బట్ పీపుల్ డోంట్ టాక్ అబౌట్ ఇట్. ఐ యామ్ నాట్ ట్రైయింగ్ టు టేక్ జాయ్ అబౌట్ హైదరాబాద్. ఇప్పుడు మా రిలేటివ్స్ మొత్తం అక్కడే ఉన్నారు. మనకు బాధ అనిపిస్తది. కానీ హైటెక్ సిటీలో, గచ్చిబౌలిలో ఎక్కడైనా గాని వర్షం వస్తే యూ టాక్ ఆఫ్ మెనీ ఏరియాస్ గట్టిగా 4 ఇంచి రెయిన్ పడితే టోటల్ హైదరాబాద్ భాగ్యనం మునిగిపోయింది. అదే న్యూస్ ఛానెల్ ఏస్తారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు అమరావతిలో కొద్దిగా ఎక్కడన్నా ఫ్లడ్ వాటర్ అవ్వంగానే అమరావతి మునిగిపోయింది. ఇది పనికిరాదని చెప్పాం గదా! ఎవడు ఇనలేదు గదా! రియల్ ఎస్టేట్ దందా కోసం ఇంతకుముందు గవర్నమెంట్ జేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వి ఫీల్ వెరీ పెయిన్‌ఫుల్. హౌ కెన్ బి సో రెక్లెస్. సో, రిక్వెస్ట్ ఈస్ డు నాట్ ట్రై టు టాక్ వాటెవర్ క్రాప్ యూ వాంట్. ఇట్స్ రెస్పెక్ట్ కైండ్ ఆఫ్ థింగ్. అప్పుడేమవుతది? లక్కీలీ even the World Bank has appreciated the efforts of the government, where the government has planned for 3 major reservoirs, okay, where the water will be stored, excess water, flood water, rain water. రెయిన్ పడిందనుకోండి, ఇంకిపోయేది ఇంకుతుంది, మిగతాదంతా ఉంటే ఆ వాటర్ ఎక్కడో చోటకెళ్ళాలి. ఆ వాటర్ ఎక్కడికెళ్తుంది? దే ఆర్ మేకింగ్ ఎ గ్రావిటీ కెనాల్. త్రూ దట్ గ్రావిటీ కెనాల్ వాటర్ విల్ స్టార్ట్ ట్రావెలింగ్ అండ్ దెన్ ఇట్ హ్యాస్ టు బి ఫిల్డ్ ఇన్ సమ్ రిజర్వాయర్స్. ఆ రిజర్వాయర్స్ ఇప్పుడున్న కెపాసిటీ ఈజ్ నాట్ ఎనఫ్. సో, దే ఆర్ క్రియేటింగ్ డబులింగ్ అండ్ ట్రిపులింగ్ ద కెపాసిటీ ఆఫ్ ద రిజర్వాయర్స్. ఈ రిజర్వాయర్స్ కూడా నిండిపోయిన తర్వాత దాని నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణా రివర్‌లోకి పంప్ చేయటానికి కూడా ప్రొవిజన్ పెట్టుకుంటున్నారు. అక్కడ రివర్‌లో ఫిల్ అయిపోతే గనక దాని నుంచి ఓషన్‌కి వెకేట్ చేస్తారు. ఏముంది, బరాజ్ గేట్లు ఎత్తేస్తే ఓషన్‌లోకి వెళ్ళిపోతాయి. ఇట్స్ ఏ కామన్ సెన్స్ అప్రోచ్ ఎనీబడీ షుడ్ హావ్. ద గుడ్ న్యూస్ ఈజ్ నేనెళ్లి చూసొచ్చాను. ఐ హావ్ స్టడీడ్ ఎంటైర్ అమరావతి. ఐ హావ్ గాన్ రౌండ్ పర్సనల్లీ మార్నింగ్ టు నైట్ ఫర్ 4 days. ఆల్ ది ఆస్పెక్ట్స్. ఐ హావ్ ట్రావెల్డ్ వేర్ ద కెనాల్స్ ఆర్ గెట్టింగ్ డన్, వేర్ ద రిజర్వాయర్స్ ఆర్ గెట్టింగ్ డన్. ఐ హావ్ ఫిజికల్లీ ఇన్స్పెక్టెడ్. దాని బాటమ్ లైన్ ఏంటంటే 60% ఆఫ్ ది వర్క్స్ వాళ్ళు ప్లాన్ చేసినయి దాదాపుగా అయిపోయినాయి అన్నట్టుగా ఫీలింగ్ వచ్చింది. ఎంతవరకు అయిందనేది మ్యాటర్ ఆఫ్ డిబేట్. పర్సెంటేజ్ 50 ఇట్స్ నాట్ రిలవెంట్. థింగ్ ఈజ్ వర్క్స్ ఆర్ గోయింగ్ ఆర్ నాట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకోటి, ఈ వర్క్స్ ఎట్లా చేశారంటే 1700, నాకు కరెక్ట్‌గా నెంబర్ గుర్తులేదు, 2000 కోట్లు టెండర్స్. టెండర్స్ అనేది ఓన్లీ నేమ్ సేక్ ఇవ్వలేదు. బడ్జెట్ ప్రొవిజన్ పెట్టుకున్నారు. ఫైనాన్షియల్ క్లోజర్ అయిపోయింది. కాంట్రాక్ట్స్ ఇచ్చారు. ఆ కాంట్రాక్ట్స్ ఇచ్చినాళ్ళు వర్క్స్ చేస్తున్నారది. 60% వర్క్ అయిపోయింది. నాకు తెలిసిన సమాచారం నెక్స్ట్ ఇయర్ అంటే 2026 అక్టోబర్‌కి యాంబిషియస్‌గా 100% అయిపోయేటట్టుగా ట్రై చేస్తున్నారు. ఒకవేళ అవ్వలేదనుకోండి, ఇంకో 6 నెలలు అవుతది. మహా అయితే ఇంకో ఇయర్. బట్ డైరెక్షనల్‌గా వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ టార్గెట్ ఏంటి? నెక్స్ట్ 50 ఇయర్స్ అమరావతిలో ఫ్లడ్స్ వస్తే ఒక్క చుక్క వాటర్ ఉండకుండా ఎట్లా బయటికెళ్ళిపోవాలనేదే టార్గెట్. నౌ వరల్డ్ బ్యాంక్ అఫీషియల్స్ వెన్ దే విజిటెడ్, ఐ బిలీవ్ దే కమెండెడ్ ద ఎఫర్ట్ సేయింగ్ దట్ డైరెక్షనల్లీ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ వే. సో, దట్స్ ఎ బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. నౌ వాట్ ఈస్ నెక్స్ట్? రోడ్స్. 53,000 ఎకరాలు, 54,000 ఎకరాలు గవర్నమెంట్ తీసుకున్నప్పుడు దానికి నా భాషలో సింపుల్ అడ్డగీతలు, నిలువు గీతలు. అడ్డగీతలంటే E12, E17 ఈ రోడ్ అంటారు. నిలువు గీతలంటే నార్త్ ఎన్ రోడ్స్. N1 to N14, N15. సో, E1 to E17, N1 to N14, 15 అంటే హారిజాంటల్ అండ్ వెర్టికల్ రోడ్లు గ్రిడ్ ఫార్మేషన్ 55,000 ఎకరాల్లో గీసేశారు. ఆల్ దోస్ రోడ్స్ కన్స్టిట్యూటింగ్ 550 kilometers length. Within that, all tenders have been allotted, all infrastructure giants have been given works. కంప్లీట్‌గా వర్క్స్ బిగిన్ అయిపోయినాయి. 550 కిలోమీటర్ల రోడ్ లెంగ్త్ వర్క్స్ గోయింగ్ ఆన్. ఇట్స్ నాట్ ఇమాజినేటరీ. ప్లీజ్ గో అండ్ వాచ్. అప్పుడు తెలుస్తుంది మీకు. అంటే ఏంటి? బేసిక్ గ్రిడ్ ఫార్మేషన్ అయిపోయింది ఆర్ అయిపోబోతాంది. నెక్స్ట్ ద గ్రాండ్ ట్రంక్ రోడ్, రాజమార్గం అంటారు. గ్రాండ్ ట్రంక్ రోడ్ యూ కాల్ విచ్ ఎవర్ వే, కాల్డ్ సీడ్ యాక్సెస్ రోడ్. 21 kilometers సీడ్ యాక్సెస్ రోడ్. Visually, if you have to understand, if this is Amaravati, there is a horizontal one road and all the E1, E2, N1, N2 grid formation connected to this రాజమార్గం. ఈ రాజమార్గాన్ని కనెక్ట్ చేశారు. ఈ రాజమార్గంలో మీరు ఎట్లా విజువలైజ్ చేయాలి? యాజ్ యూ ఎంటర్ లెఫ్ట్ సైడ్ యూ మే సీ అసెంబ్లీ అండ్ ఇది. రైట్ సైడ్ యూ మైట్ సీ కైండ్ ఆఫ్ వెంకటేశ్వర టెంపుల్, లార్డ్ వెంకటేశ్వర టెంపుల్. You go little forward, you may see CRD on one side. You go little forward, you may see banks on one side.
You go little forward, you see Quantum Valley. You go little forward, you may see in the distance High Court and all. So as you go along the road, you have all the major hubs appearing, plus all the grids are connected to that. So good news is 21 కిలోమీటర్లో 16 కిలోమీటర్లు ఈజ్ కంప్లీట్. నౌ పీపుల్, ద హీరోస్ అంటే కొద్దిగా నెగటివ్ స్టైల్‌లో నేను చెప్తాను. ఆల్ దోస్ హీరోస్ హూ ఆర్ థింకింగ్ నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అమరావతి విల్ ఫీల్ సో అషేమ్డ్ ఇన్సైడ్ దట్ 16 కిలోమీటర్స్ ఆఫ్ దిస్ మేజర్ ట్రంక్ రోడ్ ఈజ్ ఆల్రెడీ ఓవర్. రిమైనింగ్ కూడా అయిపోయేది. ఎందుకు అవ్వలేదంటే దెర్ ఆర్ క్యారెక్టర్స్ హూ ఆర్ గోయింగ్ టు ద కోర్ట్ అన్నెసరీగా ఈ జలసీతోనో లేకపోతే ఏదో ట్రబుల్ క్రియేట్ చేయాలని కోర్టుకెళ్ళి ఎక్విజిషన్ అవ్వకుండా, లేకపోతే కొంతమంది ఫార్మర్స్ని మోటివేట్ చేసి గవర్నమెంట్కి ల్యాండ్ ఇవ్వద్దని మోటివేట్ చేసి ఏది చేశారో మనకు తెలియదు ఇంటర్నల్లీ. బట్ నేను కూడా ఇవన్నీ వింటాం జనాల దగ్గర. అది కరెక్టో కాదో వాళ్ళ మనస్సాక్షికే తెలుసు ఆ చేసిన వాళ్ళకి. బట్ దట్ ఆల్ ఎపిసోడ్ ఈజ్ ఓవర్. లక్లీ గవర్నమెంట్ కూడా 2 మెట్లు దిగి నారాయణ గారు లాంటి వాళ్ళు ఈగోస్ లేకుండా ఫార్మర్స్ దగ్గర రోజు వెళ్ళి వాళ్ళని బతిమాలో లేకపోతే రిక్వెస్ట్ చేసో అప్పీల్ చేసో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ప్లీజ్ బీ పార్టిసిపేట్ అన్నప్పుడు ప్రతి వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అయ్యి ఫార్మర్స్ ముందుకొచ్చి వాట్ ఐ అండర్స్టాండ్ మొన్న వెళ్ళినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఇష్యూస్ ఆఫ్ ది కనెక్టివిటీ ఈజ్ ఓవర్ ఎక్సెప్ట్ 2 ప్యాచెస్ వేర్ నెగోసియేషన్స్ ఆర్ అండర్ యాక్టివ్ స్టేజ్. సో వితౌట్ వెయిటింగ్ ఆ 2 ప్యాచ్ల గురించి వెయిట్ చేయకుండా బ్యాలెన్స్ పోర్షన్ మొత్తం దే ఆర్ కంప్లీటింగ్. దాంట్లో హైలైట్ ఏంటంటే మెటల్ బ్రిడ్జ్. ఎన్సీసీకి 75 కోట్లకి ఒక మెటల్ బ్రిడ్జ్ ది కొండవీటి వాగు మీద నుంచి వెళ్ళేటట్టుగా అట్లా కనెక్టివిటీ చేశారు. దాంతో ఏమవుతుంది, E3 అని ఒక రోడ్ ఉంది, మేజర్ రోడ్ ఇన్ ద రాజధాని. E3 రోడ్డుకి ఇప్పుడు మీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి దాటి వెళ్ళిన తర్వాత తాడేపల్లి ఓల్డ్ హైవే మంగళగిరి వెళ్ళేది ఆ రోడ్డుని కనెక్ట్ చేస్తున్నారు E3కి. చేసిన తర్వాత గేమ్ ఈజ్ ఓవర్. మంగళగిరి గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు అటు నుంచి వస్తారు, విజయవాడ నుంచి వెళ్ళేవాళ్ళు ఇటు నుంచి వెళ్తారు. తర్వాత వెస్టర్న్ బైపాస్ ఈజ్ గెటింగ్ కమిషన్డ్ ఆన్ హైవే, హైదరాబాద్ విజయవాడ హైవే. అటు నుంచి వెళ్ళేవాళ్ళు ఇదే సీడ్ యాక్సెస్ రోడ్ మీద ల్యాండ్ అవుతారు. మొత్తం ల్యాండ్ అయిన తర్వాత ఎనీవేర్ టు ఎనీవేర్ ఇన్ క్యాపిటల్ యూ కెన్ గో.